హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు జిల్లా కోడ్ సంబంధించి ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు ఏ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి, వాటికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మనం వీడియోలో తెలుసుకుందాం. స్టెప్ బై స్టెప్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్. వీడియో కొంచెం లెంగ్తీ అయినా చివరి వరకు చూడండి. వీడియో స్కిప్ చేసి మీకు ఏ మాత్రం అర్థం కాదన్నమాట ఎలాంటి సర్టిఫికేట్ తీసుకెళ్ళాలనే దాని గురించి. సో కంప్లీట్గా మనం వీడియోలో తెలుసుకుందాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి వీడియోను వెంటనే లైక్ చేసేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసేయండి. అలాగే ఎవరైనా ఇంకా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. అయితే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం మనము తీసుకెళ్లవలసిన ముఖ్యమైన సర్టిఫికేట్లు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్లు అలాగే మరియు 2 సెట్ల గెజిటెడ్ ఆఫీసర్ అటెస్టెడ్ ఫోటో కాపీలను తప్పనిసరిగా తీసుకెళ్ళాలి. ఇది మస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో ఒరిజినల్ సర్టిఫికేట్తో పాటు 2 సెట్స్ జిరాక్స్ కాపీస్ అండ్ ఫోటోలను తీసుకెళ్ళాలి. అలాగే గెజిటెడ్ ఆఫీసర్ సిగ్నేచర్ 100% ఉండాలి. సో దాని తర్వాత విద్యా అర్హతకు సంబంధించి జనన ధృవీకరణ పత్రం డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ ఉండాలి. దాని తర్వాత మనకు ఎస్ఎస్సి 10వ తరగతి మేమో సర్టిఫికేట్ ఉండాలన్నమాట. సో 10th క్లాస్ మేమో. దాని తర్వాత మనకు విద్యా అర్హతకు సంబంధించి సర్టిఫికేట్లు అనమాట. 7వ తరగతి పాస్ సర్టిఫికేట్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టు కనీస అర్హత అనమాట. 7 నుంచి 10వ తరగతి వరకు చదువుకున్న వాళ్ళు సో దీనికి ఎలిజిబుల్ అనమాట. 7th పాస్, 10th ఫెయిల్ అండ్ పాస్ అయిన వాళ్ళకి అర్హులు అనమాట. 7th కంప్లీట్ అయిన వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్, అలాగే దరఖాస్తులో పేర్కొన్నటువంటి సో ఉన్నత విద్యార్థుల 10వ తరగతి సంబంధించి ఎస్ఎస్సి మేమో, వాటికి సంబంధించి టీసీ, బోనాఫైడ్స్ 1 to 1st నుంచి 10th క్లాస్ వరకు మీరు ఎక్కడెక్కడ చదివారు వాటికి సంబంధించిన బోనాఫైడ్స్ కూడా తీసుకెళ్ళాలి. ఇంటర్మీడియట్ ఒకవేళ 10th మీద హై ఎడ్యుకేషన్ చదివిన వాళ్ళు మార్కుల మేమోలు మరియు పాస్ సర్టిఫికేట్లు అయితే తీసుకెళ్లాలంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ చదువుకున్న వాళ్ళు చాలామంది క్వాలిఫై అయ్యారు, చాలామంది ఈ పోస్టులకు అప్లికేషన్ చేశారు. అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు జస్ట్ ఇది 7th and 10th పైన బేసిక్ మీద ఉంది కాబట్టి ఈ ఉద్యోగానికి సంబంధించి కనీస అర్హత. అయితే మనకు సో ఆల్రెడీ ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ చదువుకున్న వాళ్ళు మార్క్స్ మేమోలు ఇచ్చినా సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళినా కూడా తర్వాత సో ఓవరాల్ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత వాళ్ళకైతే కంప్లీట్గా సో రిజెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మెరిట్ క్యాండిడేట్కి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఈ జాబ్ వచ్చేసి ఓన్లీ 10th బేసిక్ పైన మాత్రమే ఉంది కాబట్టి సో హై ఎడ్యుకేషన్ వాళ్ళకు అవకాశం లేదనమాట. అలాగే మనకు నివాసం మరియు స్థానికత ధృవీకరణ పత్రం అనమాట. అంటే లోకల్ క్యాండిడేట్ సంబంధించిన స్టేటస్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్లు అయితే తీసుకొని వెళ్ళాలన్నమాట. 4వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఉన్నటువంటి స్టడీ సర్టిఫికేట్స్ అంటే బోనాఫైడ్స్ అనమాట అయితే తీసుకెళ్ళాలి. అలాగే ఒకవేళ మీరు చదవని సందర్భంలో సో సంబంధిత తహసీల్దార్ నుండి పొందినటువంటి నివాస ధృవీకరణ పత్రం రెసిడెన్సీ సర్టిఫికేట్ అయితే తీసుకొని వెళ్ళవలసి ఉంటుందన్నమాట. అలాగే వాటికి సంబంధించి రిజర్వేషన్ సో క్యాస్ట్, ఇన్కమ్ అండ్ రెసిడెన్సీ 3 సర్టిఫికేట్లు మీరు తీసుకొని వెళ్ళాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు సంబంధిత అధికారి నుండి పొందిన కుల ధృవీకరణ పత్రం తీసుకెళ్ళాలి. బీసీ అభ్యర్థులు సంబంధిత అధికారి నుండి పొందిన కుల ధృవీకరణ పత్రం. బీసీ సర్టిఫికేట్లలో గ్రూప్ ఏ, బీసీడీఈగా స్పష్టంగా పేర్కొని ఉండాలన్నమాట. బీసీఏ, బీసీడీ, బీసీబీ ఈ విధంగా ఉంటాయి కదా, ఆ విధంగా స్పష్టంగా పేర్కొని ఉండాలి మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్లో. అలాగే మనకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ సంబంధించి ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గానికి చెందిన అభ్యర్థులు సంబంధిత అధికారి నుండి పొందినటువంటి ఆదాయం మరియు ఆస్తుల ధృవీకరణ పత్రం అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే తీసుకొని వెళ్ళవలసి ఉంటుందన్నమాట. అలాగే పీడబ్ల్యూడి, అలాగే విహెచ్, అలాగే హెచ్హెచ్ అండ్ ఓహెచ్ సర్టిఫికేట్ అంటే వైకల్యం శాతం మరియు స్వభావాన్ని తెలియజేసేటటువంటి మెడికల్ బోర్డు జారీ చేసినటువంటి ధృవీకరణ పత్రం తీసుకెళ్ళాలి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ సంబంధించి సో డిశ్చార్జ్ సర్టిఫికేట్ అయితే తీసుకొని వెళ్ళాలన్నమాట. అలాగే సో ఇతర ముఖ్యమైన సర్టిఫికేట్స్ ఏంటంటే హాల్ టికెట్. సో మీరు ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళినప్పుడు మీ కోర్టుకు సంబంధించి ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి హాల్ టికెట్ అయితే కంపల్సరీ మీరు తీసుకెళ్ళాలి. అలాగే ఐడి ప్రూఫ్స్ అనమాట. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఆర్ పాస్పోర్ట్ వంటి ప్రభుత్వంతోనే గుర్తింపు పొందినటువంటి ఏదో ఒక ఒరిజినల్ ఐడి ప్రూఫ్ అయితే మీరు తీసుకొని వెళ్ళవలసి ఉంటుందన్నమాట. ఆధార్ కార్డ్ అయితే మస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే అప్లికేషన్ ఫామ్. మనం అప్లికేషన్ చేసేటప్పుడు అప్లికేషన్ ఫామ్ ఇస్తారు కదా, ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టేటప్పుడు అప్లికేషన్ ఫామ్ ప్రింట్అవుట్ తీసుకొని ఆ అప్లికేషన్ ఫామ్ కూడా తీసుకెళ్ళాలి. అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కనీసం 4 నుండి 6 ఫోటోలు తీసుకొని వెళ్ళాలన్నమాట దరఖాస్తుకు సంబంధించి.
సో మనము కంప్లీట్గా 4 నుంచి 6 ఫోటోలు అయితే ఉండాలి. అలాగే ఎన్ఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, మీరు ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగం చేస్తుంటే మీ ప్రస్తుత కార్యాలయం నుండి పొందినటువంటి అభ్యంతర ధృవీకరణ పత్రం నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే తీసుకొని వెళ్ళాలి. అలాగే మీరు ఒరిజినల్ సర్టిఫికేట్ చూపించడంలో ఏదైనా అవసరమైనటువంటి సర్టిఫికేట్లో ఏదైనా సమర్పించడంలో విఫలమైతే, ఒకవేళ మీ దగ్గర లేకపోతే మీ అభ్యర్థిత్వం అంటే మీకు సంబంధించిన అభ్యర్థిత్వాన్ని రద్దు చేయడం జరుగుతుంది. సో మీ పోస్టును రద్దు చేసి నెక్స్ట్ మెరిట్ క్యాండిడేట్కి అయితే ఇవ్వడం జరుగుతుందంటూ కూడా చూసుకోవచ్చు. సో అందుకే మీరు వెళ్ళేటప్పుడు 1కి 2 సార్లు కరెక్ట్గా మీకు సంబంధించిన ఆ సర్టిఫికేట్ అన్నీ ఉన్నాయా లేదా చెక్ చేసుకొని వెళ్ళండి. ఒరిజినల్ సర్టిఫికేట్తో పాటు 2 సెట్స్ జిరాక్స్ కాపీస్ అండ్ గెజిటెడ్ ఆఫీసర్ సిగ్నేచర్ అండ్ ఫొటోస్ అయితే తీసుకొని వెళ్ళాలి. హాల్ టికెట్, అప్లికేషన్ ప్రింట్అవుట్, అలాగే ఫొటోస్, ఆధార్ కార్డ్స్, క్యాస్ట్ ఇన్కమ్ రెసిడెన్స్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఆర్థికంగా వెనుకబడినటువంటి ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి సంబంధించి ఆ సర్టిఫికేట్, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ సంబంధించి డిశ్చార్జ్ సర్టిఫికేట్ కావచ్చు, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ బీసీడీ, బీసీబీ, బీసీఏ, బీసీఈ వాళ్ళకి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్, రెసిడెన్సీ సర్టిఫికేట్, అలాగే మీకు సంబంధించిన 1 to 10th క్లాస్ వరకు బోనాఫైడ్స్, అలాగే 10th క్లాస్ టీసీ, మెమోస్, ఇవన్నీ మీరైతే 100% అయితే తీసుకొని వెళ్ళాలి. ఇందులో ఏ ఒక్కటి మిస్ అయినా మిమ్మల్ని రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్ చూశారు కదా, ఇవి మనకు ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి మీరు తీసుకొని వెళ్ళవలసిన సర్టిఫికేట్స్ అన్నమాట. ప్రతి ఒక్కరు వెంటనే ఈ సర్టిఫికేట్లను రెడీ చేసి పెట్టుకోండి. మనకు లేటెస్ట్గా త్వరలోనే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి డేట్స్ కూడా అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. ఇంకా మీకు ఎలాంటి సందేహాలున్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.